హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతి కూర చపాతీ. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మెంతి కూర చపాతీ, ఇంకోటి ఏంటంటే మిల్లెట్ మల్టీగ్రెయిన్ పిండితోని చపాతీ. అంటే ఎటు చూసినా కూడా చాలా హెల్తీ బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఎప్పుడు చేసే విధంగా మెంతి కూర పప్పు, టమాటా మెంతి కూర ఇలా వండి తిని విసుకెత్తిన వారు ఈ విధంగా ఇలా చేసుకొని తినొచ్చు అన్నమాట. ఏదో ఒక విధంగా ఆకుకూరలు తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెంతి కూర కూడా మన పెరట్లోదే కొద్దిగా కట్ చేసి మెంతి కూర పచ్చడి చేసాం కదా, మిగిలింది చాలా ఇలా ఎదిగిపోయిందనమాట. చూడండి, ఒక వారం గడిచేసరికి పూత కూడా వచ్చిందనమాట. మెంతి కూర పూత అనేది ఇలా తెల్లగా ఉంటుంది, గమనించండి. మన ఇంట్లో ఆకుకూరలు కాయగూరలు ఉంటే చాలా ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొని తినొచ్చు. మనకు కావాల్సినంత మెంతి కూర కోసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే నేల మీద ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఇసుక ఉంటుంది. 1-2 సార్లు కడిగి పెట్టుకున్న తర్వాత ఇగో ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా సన్నగా తరిగి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత మనం మల్టీగ్రెయిన్ పిండి అంటే అన్ని రకాల చిరుధాన్యాలు కలిపి పట్టించుకున్నాం కదా, పిండిని మనకు కావలసినంత తీసుకోవాలి. ఈ చిరుధాన్యాల్లో ఫైబర్ అధికంగా ఉండటం చేత మనకి చాలా ఈజీ డైజెషన్ అవుతుంది. మనకు కావాల్సినంత పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఉప్పు అనేది. ఆ తర్వాత 2-3 టేబుల్ స్పూన్లు సుమారుగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఎంత బాగా కలిపితే అంత బాగా స్మూత్గా వస్తాయి ఏ రెసిపీ అయినా. అంటే ముఖ్యంగా చపాతీ కానీ పూరీ కానీ చాలా సాఫ్ట్గా రావాలంటే పిండిని బాగా కలుపుకోవాలి. ఉప్పు నూనె ఈ విధంగా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా ముద్ద పడే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి కూర యాడ్ చేసుకోవాలి. మన ఇష్టం అండి, మనం ఎంత అయినా వేసుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి ఎంతైనా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వాటర్ అనేది ఈ విధంగా బాగా మరగబెట్టుకోవాలండి. ఎందుకంటే మిల్లెట్ పిండి కదా, మనం గోధుమ పిండి లాగా నార్మల్గా కలపడానికి అవ్వదన్నమాట. ఇలా మరగబెట్టిన వాటర్తో కలపడంతోనే సక్సెస్ అవుతుంది ఈ మిల్లెట్ పిండి అనేది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి కనిపిస్తూ పోతూ ఉంటాయి. అందుకోసం వీడియోని స్కిప్ చేయకుండా చూడడం వల్ల పూర్తిగా అర్థమవుతుంది అన్నమాట. మనం బాగా మసలబెట్టుకున్న వాటర్తోని పిండి కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. చేతితోని కలపడానికి అవ్వదన్నమాట. ఒక గరిటె సాయంతోనే కలపడానికి వీలవుతుంది. ఎందుకంటే బాగా కాలుతూ ఉంటాయి కాబట్టి. ఈ విధంగా గంట సాయంతో పిండి అనేది ముద్ద పడే వరకు అదే విధంగా కలుపుకోవాలి. మెంతి కూర అనేది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అసలు మెంతి కూర తినాలి కూడా. మెంతి కూరతోనే చాలా డిఫరెంట్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. మెంతి కూర పప్పు, మెంతి కూర పచ్చడి, మెంతి కూర టమాటా కలిపి వండుకోవచ్చు. పిండి కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత చేత్తోనైనా కలుపుకోవచ్చు. మెంతి కూర శుభ్రంగా కడిగి పెట్టుకొని బాగా వాటర్లో మసల పెట్టుకొని ఆ వాటర్ ఉదయం సాయంత్రం తాగినా కూడా చాలా హెల్తీ బెనిఫిట్సే ఉంటాయి. మెంతి కూర తినడం వల్ల మనకి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందన్నమాట. పిండిని ఈ విధంగా ముద్ద పడే వరకు కలుపుకొని ఒక 2 నిమిషాల సేపు మూత పెట్టుకొని రెస్ట్ ఇవ్వాలి. ఇలా ఒక 2 నిమిషాలు గడిచిన తర్వాత ఇప్పుడు పిండి చూడండి ఎలా సాఫ్ట్గా మారిపోయిందో. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనకి నచ్చిన సైజులో ఉండలన్నీ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి.
ఈ మెంతి కూరని తరచూ తినడం వల్ల మనకి గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా ఉండలు నచ్చిన సైజులో చేసుకున్న తర్వాత ఇప్పుడు పూరీ ప్రెస్ తీసుకోవాలి. నాకైతే పూరీ ప్రెస్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే నార్మల్ గోధుమ పిండి అయితే ఏ విధంగా తాల్చినా ఇదవుతుంది. మనకి ఈ మిల్లెట్ పిండి కాబట్టి ఈ పూరీ ప్రెస్‌తో ఒత్తుకోవడానికి చాలా నాకు ఈజీగా అనిపించిందనమాట. ఈ ఆయిల్ పేపర్‌కి ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్క ఉండ పెట్టుకొని చక్కగా ప్రెస్ చేసుకోవడమే. మనకు పలసగా కావాలన్నా వస్తాయి, మందంగా కావాలన్నా వస్తాయి. ఖచ్చితంగా ఇలా ఆయిల్ పేపర్‌కి ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే చాలా ఈజీగా డీమోల్డ్ అవుతుంది. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. మామూలుగా చేయడానికైతే అవ్వదండి. ఈ మిల్లెట్ చపాతీ పూరీ ప్రెస్‌తోని ప్రెస్ చేస్తున్నామంటే బాగా గట్టిగా ఉంది అని కాదండి అర్థము. ఇలా ఆయిల్ పేపర్‌పై ప్రెస్ చేయడం వల్ల పూరీ ప్రెస్ సాయంతో పూరీ అనేది పూరీ గానీ, చపాతీ గానీ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇలా పూరీ ప్రెస్‌తోని ప్రెస్ చేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది. వెంటనే ఇలా పూరీ ప్రెస్‌తోని ప్రెస్ చేసిన తర్వాత అలా పెనం మీద కాల్చుకోవచ్చు. స్టవ్‌ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలండి. ఈ చపాతీ కాల్చేటప్పుడు కూడా ప్రతిసారి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. పెనం ఫస్ట్ 1, 2 సార్లకేసిన తర్వాత మధ్యలో స్కిప్ చేయొచ్చు. నార్మల్‌గానే కాల్చుకోవచ్చనమాట. చక్కగా ఇలా వెంటనే తిరిగేయడం వల్ల చక్కగా కాలుతూ ఉంటాయి. ఫస్ట్ చపాతీ వేసినప్పుడు మటికి 1 నిమిషం సేపు ఆగిన తర్వాతే తిరగేసుకోవాలన్నమాట రెండో సైడు. ఎంతో కలర్‌ఫుల్‌గా ఉన్నాయండి. చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో తిన్నా కూడా చాలా హెల్తీగా ఉంటాయన్నమాట ఈ మెంతి చపాతీ అనేది. ఇలా మెంతి కూర రెసిపీస్ తినడం వల్ల మన శరీరంలో వాత, పిత్త, కఫ రోగాలని హరించివేస్తుందనమాట. మెంతి కూరకి అంత శక్తి ఉందనమాట. దివ్యమైన శక్తి. షుగర్ వ్యాధులను కూడా చాలా వరకు కంట్రోల్‌లో అంటే నార్మల్‌గా ఉంచేందుకు దోహదపడుతుందనమాట మెంతి కూర. మెంతి కూర గానీ, లేదంటే మెంతులైనా సరే మన ఆహార పదార్థంలో చాలా ఎక్కువగానే వినియోగించుకోవచ్చండి. మామూలుగా మనకి చిన్న డిసీజెస్ అంటే జలుబు, దగ్గు, ఆయాసం ఇలాంటివి వస్తూ ఉంటాయి గదా! మోషన్స్ ఇలాంటివి వామిటింగ్స్ అయినా సరే ఏదైనా చిన్న రోగాల్ని చాలా వరకు వంటింటి చిట్కాలతోనే నయం చేసుకోవచ్చు. మన సాఫ్ట్ మెంతి చపాతీ కంప్లీట్ అయిపోయింది. చాలా సాఫ్ట్‌గా సుతిమెత్తగా 2 వేలతో తుంపితే తునిగేంత సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. మనం చెప్పుకున్న పద్ధతిలో పిండి కలుపుకొని చేసుకోవడం వల్ల. మరి ఈ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.